హలో! హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చెప్పిన సీరియల్ అందరూ తెలిసిందే కదండీ. ఈరోజు సీరియల్ మొత్తం చాలా బాగుందండి. ఎపిసోడ్ ట్విస్ట్ మాత్రం భలేగా ఉంటుందండి. ఇంకే విధంగానైతుంది అంటే మీననైతే అందరి ముందు ప్రభావతి అవమానిస్తా ఉంటైతే బాలైతే మీననైతే వెనకేసుకొస్తూ ఉంటాడు. అందుకు మీన చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అంతేకాకుండా మీనకి వాళ్ళ తమ్ముడు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చాడనే విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉందండి. మరోవైపు చూసినట్లయితే ఇంకా మనోజు అంటే ఆఫీస్‌కి వెళ్ళడం, జాబ్ చేయట్లేదనే విషయాన్ని రోహిణి తెలుసుకుంటుంది. అంతేకాకుండా రోహిణి వాళ్ళ నాన్నగారు దుబాయ్‌లో లేడన్న విషయాన్ని మరి మనోజ్ తెలుసుకుంటాడా అనేసి వాళ్ళిద్దరు ఏ విధంగా మేనేజ్ చేసుకుంటారనే విషయాన్ని కూడా మనం ఈరోజు చూడాల్సి ఉందండి. మరోవైపు చూసినట్టయితే బాలు అయితే ఇంకా ఏ విధంగానే ఒక జాబ్ చేయాలనే ఉద్దేశంతో అయితే ఇంకా అక్కడ ఒక క్లీనర్‌గా అయితే జాబ్‌లో జాయిన్ అవుతాడు. మరి ఆ విషయం తెలుసుకుంటుందా మీనా? మరి తెలిస్తే ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? అంతేకాకుండా బాలు మీనాకు తెలియకుండా ఏ విధంగా మేనేజ్ చేస్తున్న విషయాన్ని మనం ఈరోజు ఎపిసోడ్లో చూడాల్సి ఉందని ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్ అయితే మనం ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. నిన్న సీరియల్ కండిషన్ భాగంగా విన్నట్లయితే ఇంకా ఆల్రెడీ అయితే బాలు అయితే ఇంకా అంటే తన జాబ్ కోసానికి అయితే చాలాసేపు వెతుకుతూ ఉంటాడు కదా. అప్పుడే అతనికి ఒక వ్యక్తి అక్కడ కనబడుతూ ఉంటాడు. ఇంకా ఆ వ్యక్తి నేను నమ్ముకుంటే ఇంకా నేనే ఆ వర్క్ చేయాల్సి వస్తుంది, ఇంకా నేను వేరే వ్యక్తిని చూసుకుంటా అనేసి అని మాట్లాడుతున్న సమయానికి అతనికి అయితే బాలు అయితే కనబడుతూ ఉంటాడు. అంతలే బాలు పిలుస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా బాలు అయితే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చేసి, సార్ చెప్పండి సార్ ఎందుకో పిలిచారు అంటే, అంటే బాలు ఈ మధ్యలో అస్సలకే పూర్తిగా కనిపించడం లేదే, చాలా వర్క్ బిజీలో ఉన్నావా ఏంటి, ఏ టూర్కి వెళ్ళలేదా ఏంటి అంటే, అదేం లేదు సార్ చెప్పండి ఏదైనా అవసరం ఉంటే, నాకు ఒక మంచి డ్రైవర్ కావాలి క్లీనర్గా వర్క్ చేయడానికి, ఒక పని అబ్బాయి కావాలి అనేసి చెప్తూ ఉంటాడు ఆ వ్యక్తి. అప్పుడే ఇంకా బాలు అయితే అంటే తనే ఒక జాబ్ కోసం వెతుకుతున్నాడు కదా, అందుకే బాలు కూడా ఆ జాబ్ ఏదైనా నేనే చేస్తానట్టుగా అనుకుంటూ ఉంటాడు. ఏంటి బాలు ఏం ఆలోచిస్తున్నావు, ఏదైనా తెలిసిన వ్యక్తి నీ దగ్గర ఉన్నారా అంటే, చెప్పండి సార్ ఉన్నారు అంటే చేస్తారా, నాకు ఈసారి మంచి వ్యక్తి కావాలి అంటే కంపల్సరీ అక్కడ ఉండేటట్టు ఉండాలి అనేసి అంటే ఏం జాబ్ సార్ అంటే, అంటే ఒక అపార్ట్మెంట్లో ఒక 20 కార్స్ ఉంటే వాటి క్లీనర్గా వర్క్ చేయాలి, మార్నింగే రావాలి అనేసి చెప్తా ఉంటాడు. ఇంకా క్లీనర్ అనడంతోటే కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు బాలు. సరే సార్ నాకైతే ఇప్పుడు అదేదో జాబ్ నేనే చేస్తాను అనేసి బాలు అంటూ ఉంటే, ఆ బాలు మాటలకు ఆ వ్యక్తి అయితే, ఏంటి బాలు నువ్వు ఒక కార్కి ఓనర్ అయి ఉండి నువ్వు క్లీనర్గా వర్క్ చేస్తావంటే ఏంటి, మళ్ళీ అన్ని కార్స్ కడగాలి అంటే, అయ్యో సార్ ఏముంది నేను దొంగతనం చేస్తున్నాను ఇంకేమైనా పని చేస్తున్నానా, మంచి పని కదా చేస్తున్నది నా అంటే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నా కారు ఒక పని కోసానికైతే అమ్మాల్సి వచ్చింది, అంతేకాకుండా అద్దె కారు ఏమో ఇప్పుడు నా దగ్గర లేకుండా పోయింది, అందుకనే ఇప్పుడు నేను జాబ్ కోసం వెతుకుతున్నాను, ఎలాంటి జాబ్ అయినా సరే సార్ నేను చేస్తాను అంటే, అంటే బాలు అంటే మీరేమో కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను కంపల్సరీ చేస్తాను అనేసి, సరే పద తీసుకెళ్తా అనేసి ఇంకా బాలునైతే అక్కడికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే అంటే శివ అంటే మీన వాళ్ళ తమ్ముడైతే వాళ్ళ మైన్ అడుగుతుంది కదా డబ్బులు తీసుకురమ్మని, ఆల్రెడీ ఇంకా శివ అయితే ఒక దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడు కదా, చిట్టి కడుతూ ఉంటాడు. ఇంకా అతని దగ్గరికి వచ్చి అయితే తనైతే అడుగుతూ ఉంటాడు, సార్ నాకు కొంచెం డబ్బులు కావాలి అనేసి అడిగితే, ఏంటి శివ ఎందుకు అనేసి తను అంటే చిట్టి తీసుకొచ్చి ఆ వ్యక్తికైతే ఆ వ్యక్తికైతే ఇచ్చేస్తూ ఉంటాడు. సరే శివ, సరే నీకు ఎంత డబ్బులు కావాలి అంటే, మా అక్కకి అవసరం ఉంది సార్, తనకి ఈ డబ్బులు అంటే ఈ గాజులు తాకట్టు పెట్టుకొని నాకు కొంచెం ఎక్కువ మొత్తంలో డబ్బులు కావాలి అంటే, అయ్యో శివ నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా, నువ్వు నా మనిషివి, ఆల్రెడీ నీ డబ్బులే నా దగ్గర ఉన్నాయి, అలాంటప్పుడు ఈ గాజులు ఎందుకు, ఈ గాజులు నీ దగ్గరే పెట్టుకో, ఇగో నీకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను అనేసి అతనైతే తన ఒక సార్ అయితే ఇంకా శివకైతే డబ్బులు ఇచ్చేస్తాడు. ఇంకా శివ కూడా ఆ గాజులు దాచిపెట్టుకొని డబ్బులు తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడైతే బాలు అయితే ఇంకా ఎలాగైతేంది అక్కడ ఎక్కడైతే అపార్ట్మెంట్ ఉందో అక్కడికైతే ఆ వ్యక్తి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆ అపార్ట్మెంట్ ఓనర్ వచ్చేసి ఇతనే సార్ ఇక్కడ వర్క్ చేసే అతను అనేసి చూపెడతా ఉంటారు. అప్పుడే అతను అంటూ ఉంటాడు కదా, నువ్వైనా కరెక్ట్గా ఉంటావా చేస్తావా అనేసి అంటూ ఉంటే, నేను కరెక్ట్గా చేస్తాను సార్, అందులో 100% అవసరమే లేదు, ఇవన్నీ కార్స్ క్లీన్ చేయాలి నీట్గా మార్నింగే రావాలి అనేసి చెప్తా ఉంటాడు. అప్పుడే కార్ క్లీన్ చేసుకుని అయితే ఒక వ్యక్తి వచ్చేసి, అబ్బాయి నాది 1 వీక్ అవుతుంది కార్ క్లీన్ చేయక చెయ్యు అనేసి చెప్తా ఉంటాడు. ఇంకా బాలు అయితే బాగానే క్లీన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అపార్ట్మెంట్ ఓనర్ వచ్చేసి, బాగానే క్లీన్ చేస్తున్నావయ్యా, సరే ఈ రోజు నుంచే నీకు డబ్బులు కట్టిస్తాను కానీ రేపు మార్నింగే వచ్చేసి అనేసి అయితే బాలుకి అయితే చెప్తా ఉంటాడు. ఇంకా బాలుని చూసిన అక్కడ అపార్ట్మెంట్ దగ్గర
సెక్యూరిటీ ఉంటాడు కదా, ఏంటి ఇతను మీనా వాళ్ళ హస్బెండ్ కదా, ఇక్కడ తనకే ఒక కారు ఓనర్ కదా, ఇక్కడ ఇట్లా ఇట్లా వర్క్ చేస్తున్నాడు ఏంటి క్లీనర్గా అనేసి అన్నట్టుగా డౌట్ పడుతూ ఉంటాడు. సరే అనేసి ఉంటాడు అతను. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మీనా అయితే డబ్బులు అయితే తీసుకొచ్చి వాళ్ళ అత్తయ్య గారికి అయితే ఇచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అందులోనే అక్కడ అన్ని సరుకులు వస్తూ ఉంటాయి. ఇంకా ప్రభావతి అయితే అన్ని సరుకులు వచ్చాయనేసి చెక్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి రోహిణి ఉన్న మనోజ్ ఇద్దరు వస్తూ ఉంటారు. అంతలోనే రోహిణి తన సంబంధించిన కాస్మెటిక్ తీసుకుంటూ ఉంటుంది. ఇంకా మనోజ్ అయితే తన అంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వచ్చాయి. డ్రై ఫ్రూట్స్ మన రూమ్లోనే పెట్టుకుందాం, ఒకవేళ బాలుగాడు ఉన్నాడంటే అన్నీ మందులోకి తినేస్తాడు అనేసి అయితే మనోజ్ మాట్లాడుతున్న సమయానికి అక్కడికి మీనా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా సరే ఏం చూస్తున్నావు, ఈ సరుకులన్నీ సర్దిపెట్టు అనేసి అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి బాలు కూడా వస్తూ ఉంటాడు. ఏరా బాలు, డబ్బులు ఇవ్వకుండానే వెళ్ళిపోయావు కదా, అయినా సరుకులు వచ్చేసాయా, డబ్బులు ఎక్కడి నుంచో వచ్చేసాయి అనేసరికి అప్పుడే నేను ఇవ్వలేదు కదా, నీకెవరిచ్చారు అనేసి అన్నట్టుగా అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇంకా ప్రభావతి, ఏంట్రా నీ భార్య ఆల్రెడీ తెచ్చి ఇచ్చేసింది కదా, నువ్వేమో ఇవ్వలేదు అంటున్నావేంటి, ఏంటి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు మీనా, దొంగతనం చేసావా ఏంటి అంటే, ఏంటి అత్తయ్య మంచిగా మాట్లాడింది, దొంగతనం చేయాల్సిన అవసరం నాకేముంది, మరి ఇన్ని డబ్బులు 10,000 రూపాయలు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, మీ తమ్ముళ్ళలాగే నువ్వు కూడా దొంగైనా అనేసినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి. అత్తయ్య, మా తమ్ముడి గురించి మా ఫ్యామిలీ గురించి మీరు మాట్లాడకండి, దొంగతనం చేసిన అవసరం నాకు అస్సలకే లేదు, నేను నాకు డబ్బులు ఉన్నాయి కట్టుగా ఇచ్చాను అనేసి అన్నట్టుగా మాట్లాడుతున్న సమయానికి అప్పుడే ఏంటి అత్తయ్య రోహిణి అంటుంది, అత్తయ్య అడిగిన దాంట్లో తప్పేముంది, బాలు దగ్గర డబ్బులు లేవు కదా, అందుకే నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావని అడుగుతూ ఉంది. అంతలే బాలు అంటూ ఉంటాడు తనను అంటే మీనని వెనకేసుకోవడానికి, అయ్యో నేనే ఇచ్చానులే తనకిచ్చి, అంటే కారు ఈఎంఐ కట్టమని 10,000 తనకి ఇచ్చాను, ఆ డబ్బులు నీకు ఇచ్చిందేమో అమ్మ, దానికి ఎందుకు అంతగానో దొంగ ఇంగని మాట్లాడుతున్నావేంటి అంటే, మరి ఆ విషయమే చెప్పొచ్చు కదా, అంటే నేను అవి ఓన్లీ కార్కే కట్టమని ఇచ్చాను, కానీ తను నువ్వు సరుకులు ఏమనేసరికి సరుకులు డబ్బులకి ఇచ్చిందేమో. అప్పుడే మీనా అమ్మ నన్ను అర్థం చేసుకున్నందుకని చాలా సంతోషపడుతుంది మీనా. ఇంక చూసినట్లయితే ఇంకా మీనా అయితే సరే అండి, సరే మీనా రేపైతే నేను రేపు డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను, అవి కారు ఈఎంఐ కట్టేసానైతే చెప్పేసి బాలతో లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంకా మీనా కూడా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంక ఇద్దరు ఏంటి చెప్పు మీనా, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చావు, నేను నీకు డబ్బులు ఇవ్వలే కదా అనేసి అడుగుతూ ఉంటే, ఎందుకండి కట్టేసాను అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అంటే, అక్కడంటే ఏదో మేనేజ్ చేశాను చెప్పాను, అక్కడ పరువు పోవద్దని అంటే, చాలా థ్యాంక్స్ అండి, అక్కడ పరువు పోకుండా కాపాడినందుకు. సరే నీతో పాటు నా పరువు కూడా పోకుండా కాపాడవు, కానీ అసలు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అంటే, మీ నెలలు ఇచ్చే దాంట్లో కొన్ని నేను దాచిపెట్టానండి. అంత లేదులే, నేను ఎప్పుడు నీకు అంతగానో డబ్బులు ఎక్కువ నేను ఇవ్వలేదు, చెప్పు నిజం చెప్పు మీనా అంటే, అదేం లేదండి ఇప్పుడైతే ఇచ్చాను కదా అనేసినట్టుగా సరే మీరైతే వెళ్ళి స్నానం చేసి రండి అనేసి అయితే ఇంకా టవల్ తీసుకోవడానికి అయితే వెళ్తూ ఉంటుంది. ఇంకా టవల్ చేతికిచ్చే సమయానికి బాలుకైతే తన చేతికున్న గాజులు అయితే కనిపించావు. ఏంటి మీనా, నీ చేతికున్న గాజులు తాకట్టు పెట్టావు కదా అంటే, అదేమి లేదండి ఇక్కడ బీరోలో పెట్టాను అనేసి అంటుండే. తీసుకురాపో అనేసి బాలు అంటే, లేదండి తాకట్టే పెట్టాను, మిమ్మల్ని అలా అంటూ ఉంటే నేను ఊరుకోలేకపోయాను, ఒక్కరోజుకి ఏమవుతుంది అంటే అంటే మిమ్మల్ని అలా అందరూ అంటూ ఉంటే నేను చూడలేను వినలేను అనేసి మీనా మాట్లాడుతూ ఉంటుంది. మీరు ఒక్కరోజు డబ్బులు తీసుకురానందుకే మీ అమ్మ ఎన్ని మాటలందో, మీరు ఇన్ని రోజుల నుంచి డబ్బులు తీసుకొస్తున్నప్పుడు వాళ్ళందరినీ మీరేమన్నా అన్నారా, ఏం అనలే కదా, ఇప్పుడు చూడండి మీరు ఒక్కరోజు డబ్బులు తీసుకురానందుకే ఇద్దరు కూర్చొని తింటున్నారు, నేను అంతేకాకుండా నేను అందరికంటే ఒక ముద్ద ఎక్కువ తింటున్నానని మీ మమ్మీ అంటూ ఉంటుంది. అయినా మీనా అంటే నన్నే కదా, చిన్నప్పటి నుంచి నన్నే అంటున్నారు, అయినా నువ్వెందుకు అన్నిట్లో దూరుతావు అంటే అండి, అప్పుడంటే పెళ్ళి కలదు, ఇప్పుడు పెళ్ళయింది, ఎవరైనా నా భర్తనంటే నేను ఎందుకు ఊరుకుంటాను, నేను ఊరుకోను అనేసి అన్నట్టుగా ఇంకా మీనా అంటూ ఉంటుంది. సరే అనేసి ఇంకా బాలు అయితే స్థానానికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అంతలోనే ఇక చూసినట్లయితే మనోజ్ అయితే తన చేసిన జాబ్ ఎక్కడ బయటపడిపోతుంది అన్నట్టుగా ఆలోచిస్తున్న సమయానికి ఇంకా ఇది ఇలా జాబు చేసినట్టు నటించిన కంటే జాబ్ చేయడమే బెటర్ అనుకున్న సమయానికి వెనకంచ రోహిణి వస్తుంది. ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఏం లేదులే అనేసి అంటూ ఉంటే, ఏంటి ఏదైనా గుడ్ న్యూసా అనేసి రోహిణి అంటూ ఉంటుంది. అప్పుడే ఏం లేదు, మీకైనా ప్రమోషన్స్ ఇచ్చారా అనేసి అంటే, అయ్యో అదేమి లేదు రోహిణి, ఆల్రెడీ మా కంపెనీలో వేరే వ్యక్తికి మా మేనేజర్ ప్రమోషన్ ఇచ్చారులే. నేను అంటే సరేలేండి, మీకున్న మంచి అంటే మీ యొక్క మంచి మీ మంచి యొక్క దానికి కంపల్సరీ ఎప్పుడో ఒకసారి మంచి పొజిషన్లోకి వస్తారులేండి అనేసినట్టుగా మాట్లాడుతున్నాయి. అయినా రోహిణి
మీ నాన్నగారు మలేషియాలో ఉంటున్నారు కదా, తను కొంచెం హెల్ప్ చేస్తే మనం ఇక్కడ సొంత బిజినెస్ పెట్టుకోవచ్చు కదా, అప్పుడు నేను ఎండీ లాగా క్లయింట్తో మాట్లాడుతున్నా ఎంత బాగుంటుందో కదా అనేసి అనేసరికి రోహిణి అనుకున్నా, అమ్మో తిరిగి తిరిగి నా దగ్గరికి వచ్చేటట్టుంది, ఈయన ఎలాగైనా కూల్ చేయాలని మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తానండి అనేసి ఒక పర్ఫ్యూమ్ అయితే గిఫ్ట్గా ఇస్తుంది. ఇంకా ఆ పర్ఫ్యూమ్ చూసి మనో చాలా మురిసిపోతూ ఉంటాడు, ఇంకా అసలు విషయాన్ని మర్చిపోతూ ఉంటాడు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే తెల్లారుతూ ఉంటుంది. ఇంకా బాలు అయితే మార్నింగ్ తొందరగా హడావుడిగా లేస్తాడు. ఇంకా మీన కూడా ఏంటంటే ఇంత మార్నింగ్ లేచారు అంటే నేను తొందరగా వెళ్ళాలి, అక్కడ వర్క్ చేయాలి అనేసి అన్నట్టుగా బాలు మాట్లాడుతున్న సమయానికి ఇంకా టవల్ తీసుకొని రమ్మనేసి చెప్తా ఉంటే ఇంకా మీన అయితే కలలు కంటూ ఉంటుంది బాలు దగ్గర తీసుకున్నట్టుగా. అంతలోనే బాలు అయితే స్నానం చేసి బయటికి వచ్చేసారు. ఏంటి నిద్రపోతున్నావా ఏంటి అనేసి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు బాలు. ఇంక ఈ విధంగా ఇక్కడ ఉన్నట్లయితే బాలు మీనాకైతే తన అపార్ట్మెంట్లో వర్క్ చేసే ఒక సెక్యూరిటీ వాళ్ళ వైఫ్ వచ్చేసి, నీ భర్త అక్కడ కార్ డ్రైవర్గా వర్క్ చేయట్లేదు మీనా, తను అక్కడ ఒక క్లీనర్గా వర్క్ చేస్తున్నాడు అనేసి చెప్తూ ఉంటుంది. ఇంకా మీనా అయితే కనుక్కోనికైతే ఆ అపార్ట్మెంట్కి అయితే వెళ్తూ ఉంటుంది. మరి అక్కడ చూసిన బాలుని చూసి మీనా ఈ విధంగా రియాక్ట్ అవుతుంది అనే విషయాన్ని మనం రేపటి ఎపిసోడ్లో చూద్దామండి. ఇదే ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్.